నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మార్చి నెలలో రాశి ఫలాలు అనేటువంటివి చాలా మహోన్నతముగా ఉండబోతున్నాయి అనేటువంటిది ముందు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఏముంది, ప్రతిసారి చెప్పేటువంటి ప్రతి మాసము చెప్పేటువంటి రాశి ఫలాలే కదా ఈ మాసము కూడా ఉన్నాయి. కానీ ఎలాగో ఉగాది పండుగ రాబోతుంది కదా, ఈ మాసం ఏదో ఒకటి గడిచిపోతుందిలే, ఏముందిలే అని అనుకోవద్దండి. ఎవ్వరూ కూడా ప్రేక్షక మహాశయులందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పేటువంటిది చాలా శ్రద్ధగా విని చాలా జాగ్రత్తగా దీన్ని మలుచుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, మార్చి నెల ప్రారంభం, మార్చి నెలాఖరులో తప్పకుండా మనకు ఏమొస్తున్నది అంటే షష్టగ్రహ కూటమి అనేటువంటిది వస్తూ ఉన్నది కదా, వింటున్నాము కదా. నెలాఖరులో షష్టగ్రహ కూటమి వస్తూ ఉంది అంటే దానికి తదనుగుణముగా గ్రహాల యొక్క నడవడిక ముందే ఉంటుంది కదా. ఆ ఉంటున్నప్పుడు ఈ యొక్క మాసము ఏమి సంగతి అనేటువంటిది చాలా ఉంది. అంటే రేపు మనము ఒక కార్యక్రమానికి వెళ్ళాలి అంటే ముందుగా మనం ఏమేమి సర్దుకుంటాము, మనకు కావాల్సినవన్నీ సర్దుకుంటామా లేదా? అలాగే రేపు మనకు వెంటనే ఇప్పుడు మనకు ఉగాది పండుగ వచ్చేటువంటి దానికంటే ముందే మన జీవితాల మీద ఈ గ్రహస్థితుల వల్ల ఎటువంటి ఎఫెక్ట్ పడబోతున్నది, ఏమిటి అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, వాటి నుంచి తప్పకుండా మనము ఉపశమనము పొంది మేలు జరిగే విధముగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. ఏదైనా లగ్నం అనేటువంటిది చాలా ముఖ్యం. నేను ప్రతిసారి కూడా చెప్తాను, మనము రోజు తింటున్నామే, రోజు వండుకుంటున్నామే అని అనుకోవచ్చు. కానీ ప్రతి నెల కూడా వింటున్నాము. మనం విన్నదానికి ఏం చేస్తున్నామంటే విని వదిలేస్తున్నాం. దానికి తదనుగుణంగా గనక చిన్న చిన్న పరిహారాలు, ప్రతిదీ డబ్బుతో కూడుకున్నవే ఉండవు. ఎవరు ఏ లగ్నములో పుట్టారో వాళ్ళు చూసుకొని ఏదైనా పరిహారం ఉందా తక్కువలో చేసుకుంటే ఏమిటి అనేటువంటి ఆలోచనలు మీకు నచ్చినటువంటి అయ్యగార్ల దగ్గర చూపించుకొని దానికి అనుకూలముగా మీరు చూసుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది అనేటువంటిది నేను ముఖ్యముగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉండేటువంటిది. తక్కువగా తోసి పారేయొద్దండి. ఎప్పుడూ కూడా ఏముందిలే, రెగ్యులర్గా జరుగుతాయి కదా, చూసిందేలే అని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఖచ్చితముగా నెల ముందు రోజుల నుంచే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేటువంటిది జాతకుల మీద చూపించబోతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఇక రాశి ఫలాలు అనేటువంటివి తెలియజేస్తాను, వినండి. గురువుగారు, మార్చి నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురువుగారు. కుంభరాశి వారికి ఈ మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అంటే అద్భుతంగా ఉంటుంది, బాగుంది. అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏ పని అనుకున్నా ఖచ్చితంగా మేలు జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సమస్యలు అనేటువంటివి ఏమైనా ఉంటే ఉన్నవాళ్ళు అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. మానసికమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఖచ్చితంగా తొలగిపోతాయి. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అనేటువంటివి అందుతాయి. మీకు తప్పకుండా మీరు వెళతారు. తద్వారా యోగము కూడా అక్కడ కలిసేటువంటి వాళ్ళ ద్వారా మేలు జరుగుతుంది. విలువైనటువంటి వస్తువులు అనేటువంటివి కొనుగోలు చేస్తారు. వ్యాపారపరంగా సమస్యలు ఎదురైనప్పటికీ ధైర్యముగా ముందుకు సాగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనేటువంటివి బాగా లాభించేటువంటి విధానముగా ఉన్నది. సత్కారాలు, సభలు, సమావేశాలు, కొందరితో మామూలుగా పూజింపబడేటువంటి విధానముగా ఉండటము, గౌరవింపబడటము, ఇవన్నీ కూడా ఉంటాయిగాక. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు అనేటువంటివి లాభసాటిగా ఉంటాయిగాక. కొన్ని విషయాలపై శ్రద్ధ చూపిస్తారు.
స్థిరాస్తి వ్యవహారాలు అనేటువంటివి ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. యథావిధిగా రెగ్యులర్గా నడిచేటువంటి విధానముగానే నడుస్తాయి గాక రుణబాధలు అనేటువంటివి తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో ఎంజాయ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది నూతన సహాయ సహకారాలు అనేటువంటివి మీకు అందించడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదుగాక. ముఖ్యముగా సంతాన విషయంలో యోగవంతము, అన్ని రకాల వాళ్లకు ఎంతో యోగదాయకముగా ఉంది అని తెలియజేస్తూ జయోస్తు. ఓకే గురువుగారు, కుంభరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి గురువు. కుంభరాశి వాళ్ళు ఎటువంటి పరిహారము చేసుకుంటే మేలు జరుగుతుంది, మాకు యోగదాయకముగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు అంటే మీరు కాస్త మౌనముగా మాట్లాడము, మీ పని మీరు చేసుకోవటము, అలాగే శివుణ్ణి ఆరాధించటం గనక చేస్తే తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుందిగాక. ఓకే గురువుగారు, కుంభరాశి ఫలితాలు, వాళ్ళు చేయాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.